కంపల్సరీ కామెంట్ చేయండి. నేను ఎంత తీసుకున్నా ఏందనేది మీకు ఐడియా ఉంటే ఎంత తీసుకోవచ్చు అనేది కామెంట్ అయితే చేసేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ నవీన్ మైక్. Bhaiyo or Behno, presenting you the most interesting and entertaining character. సో మ్యాటర్ ఏంటంటే అర్థమైంది కదా, thumbnail చూసినారు కదా మీరు. అదనమాట, ప్రతి మిడిల్ క్లాస్ వరకు ఒక డ్రీమ్ ఉంటుంది. ఎట్లా అంటే నార్మల్గా 200-250 తీసుకున్న తర్వాత లాస్ట్ ఒక 390 అడ్వెంచర్ పర్మనెంట్గా తీసుకొని మంచిగా లాంగ్లు కొట్టాలి, దాని మీద పర్మనెంట్గా ఒక వెహికల్ పెట్టుకోవాలని మస్తు మందికి డ్రీమ్ ఉంటుంది అనమాట. ఇక 390 అడ్వెంచర్ అనే వరకు కొంచెం బడ్జెట్ ఎక్కువైపోయి ఆగిపోయి డ్యూక్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 250 అడ్వెంచర్ వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు అనమాట. కొంచెం ప్రైస్ దగ్గర కాంప్రమైజ్ అయ్యి ఇంకా కొంచెం మెయింటెనెన్స్ అని. సో మెయింటెనెన్స్ అంటే నేను బేసిక్గా సర్వీస్ కాస్ట్ అయితే సేమ్ ఉంటుంది. ఇక వారంటీలు టైం టు టైం సర్వీస్ చేయించుకొని మనం మెయింటైన్ చేయాలి. అది పెద్ద గగనం ఏం కాదు. బట్ 5 years అయితే వారంటీ ఉంటుంది కదా, అప్పటి వరకు మనం టెన్షన్ లేకుండా నడుపుకోవచ్చు. సో అట్లా నేను డిసైడ్ అయ్యి నేను తీసుకుందాం అనుకున్నాను. మీకు లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, టూరింగ్కి ఇంకా నాకు ఒక పర్సనల్ వెహికల్ తీసుకుందామని చూస్తున్నాను. సో అదనమాట, పెళ్ళయింది, కొంచెం నేను నా వైఫ్ అట్లా కొన్ని ప్లేసెస్కి ఏమంటారు బైక్ మీద పోదామని ఫిక్స్ అయిపోయినాం. సో దానికి ఒక సపరేట్ ఒక వెహికల్ తీసుకొని పెట్టుకుందామని చూస్తున్నా ఒక మంచి వెహికల్ గురించి చూసిన. సో నేను అడ్వెంచర్ తీసుకుందామనే ఉండే, ఎందుకంటే స్కూటీ ఉంది ఇంట్లో. ఆ స్కూటీ మీద మనం లోకల్లో తిరిగినా కూడా ఇట్లాంటి రైడ్లు ఇల్లు అయినప్పుడు మనకు అడ్వెంచర్ సెట్ అయిపోతుంది అని చెప్పి ఫిక్స్ అయిపోయినా. సో చాలా బండ్లు ఎత్తికిన, మధ్యలో కొన్ని బండ్లు ఉన్నాయి, కొంచెం ప్రైస్ కొంచెం అట్టి ఇటు అయిపోయి బడ్జెట్ లేక అయిపోయినా. సో ఫైనల్లీ దేవుడు కరుణించినట్టు తిరుపతికి వస్తే అడ్వెంచర్ బండి మీదనే వస్తాను అనుకున్న మనసులో నేను. దేవుడు కరుణించి మనకు ఒక బండి అయితే ఇచ్చిండు. సో ఆ బండి అడ్వెంచర్ 390 ఇదే అనమాట. సో ఫస్ట్ నేను బండి చూడంగానే బ్రో బైక్ అమ్ముతా అనగానే ఫస్ట్ ఇట్లా ఫోటో పంపించిండు అనమాట. ఆ సింబల్ ఓం నమో వెంకటేశాయ, ఈ సింబల్ చూసి ఇట్లా బండిని చూస్తే ఫిక్స్ అయిపోయినా తీసుకోవాలని. ఒక 3 months నుండి అమ్ముతన్నా అన్నాడు. ఆగిన నేను మధ్యలో వేరే చూసిన, నాకు కూడా ఏం నచ్చలే. ఈ బండి చూడంగానే దీని యాక్సరీస్ ఇవన్నీ చూడంగానే అయిపోయింది కథం, ఫిక్స్ అయిపోయినాయి ఇక తీసుకోవాలని. వెయిట్ చేసిన. ఇక ప్రైస్ కాడ కొంచెం అటు ఇటు ఉండే, అన్న నీకే కదా అన్న తీసేసుకో అని చెప్పేసి ఇచ్చేసిండు అనమాట. సో ఇదే మన అడ్వెంచర్ బైక్, మనం తీసుకోబోతున్న అడ్వెంచర్ బైక్. ఇప్పుడే వచ్చిండు, మనం వెహికల్ని చూసి కొంచెం టెస్ట్ రైడ్ చేద్దామని వచ్చిన ఇటు, అట్లనే వీడియో కవర్ చేద్దామని చెప్పి. సో చూస్తారు కదా అడ్వెంచర్ బైక్స్ అమ్మేటోళ్ళు ఎట్లుంటారంటే నార్మల్గా డ్యూక్ 200 డ్యూక్ 250 అయితే మనం అన్న ఇగో ఇంత ప్రైస్ ఇది అని వన్ వర్డ్లో అయిపోతుంది అనమాట. అదే మీరు అడ్వెంచర్కి తీసుకుంటే మాత్రం అట్లా ఉండదు. సో దానికి స్టాక్ తీసుకున్న తర్వాత దానికి ఏమైతే మోడిఫికేషన్ చేయించారో, దానికి ఎన్ని ఖర్చు పెట్టినాం అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఏవైతే ఎక్స్ట్రా పార్ట్లు వేయించారో దీనికి ఆల్మోస్ట్ 1 lakh వరకు యాక్సరీస్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో మీకు క్లియర్గా చూపిస్తా. నేనైతే పిచ్చోని అయిపోయినా, 1 lakh ఏమున్నాయి బై అని. వెహికల్ అయితే కిరాక్ ఉంది, ఏమున్నాయి అంతా అన్న. కాకపోతే మీకు చూపిస్తే ఒక్కొక్కటి నాకు చాట్లో పెట్టిండు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు పార్ట్ టు పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. జీవీ విండ్ స్క్రీన్ ఇది ఉంది కదా మనకి, ఈ విండ్ స్క్రీన్ వచ్చేసి 13,500 రూపీస్. ఓకే, హైపర్ రైడర్ బీకి ఇగో ఇది వచ్చేసి 2,000 రూపీస్. బార్క్ బస్టర్స్ వచ్చేసి ఇవి ఉన్నాయి కదా, బార్క్ బస్టర్ విత్ అనమాట. ఇవి వచ్చేసి మనకి మనోడు వేయించుకున్నప్పుడు ప్రైజెస్ అనమాట 15,000. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే సేమ్ కార్ లెక్కనే మీకు ఆన్ చేసి చూపిస్తా. నా ఫోన్ కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్. మన ఫోన్ కనెక్ట్ అయిపోయి మ్యాప్స్ ఈజీగా మనకి ఇక్కడనైతే దీంట్లోనైతే మనకి టర్న్ బై టర్న్ చూపిస్తుంది కదా, దీంట్లో డైరెక్ట్ మనకి మ్యాప్స్ యాక్సెస్ ఉంటుంది అనమాట. క్లియర్గా మన ఫోన్లో ఏదైతే చూపిస్తుందో అట్లా చూపించేస్తుంది. ఇంకొకటి హైలైట్ చెప్పనా, ఇది చూడగానే పిక్చర్ అయిపోయినా నేను. ఇది కనిపిస్తుంది కదా డ్రైవింగ్ రికార్డర్, కెమెరా, ఫ్రంట్ కెమెరా. ఇది బ్యాక్ కెమెరా యాక్చువల్లీ. ఓకే, ఇది ఫ్రంట్ కెమెరా. ఇది ఫ్రంట్ కెమెరా అనమాట. అట్లా కెమెరాస్ కూడా ఉన్నాయి దీంట్లో. క్రేజీ కదా, అది క్రేజీ అంటే క్రేజీ. దీంట్లో మ్యాప్స్, సాంగ్స్, మనం ఫోన్స్ టచ్ అనమాట, అది టచ్. ఇక ఫ్రంట్ కెమెరా, ఈడ ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాక్ వచ్చేసి మనకి బ్యాక్ ఇక్కడ ఈడ కెమెరా ఉంది, కనిపిస్తుంది కదా, ఇట్లా అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి హారన్, ఈ సంథింగ్ డెనెలీ బాండ్ సంథింగ్ హారన్ అనమాట. ఈ హారన్ వచ్చేసి 4,000 రూపీస్. హైపర్ రైడర్ క్రాష్ గార్డ్స్, ఈ క్రాష్ గార్డ్స్ ఉన్నాయి కదా, 5,500 రూపీస్. కార్బన్ రేసింగ్ శాడిల్ స్టేల్ వచ్చేసి మనకి ఎంత 2,800. కార్బన్ రేసింగ్ మొబైల్ మౌంట్ ఉంది కదా, అది వచ్చేసి 2,500. జీబీ టాప్ బాక్స్ ప్లేట్, ఈ ప్లేట్ వచ్చేసి
8,500 రూపీస్. జీబీ టాప్ బాక్స్ విత్ ర్యాక్ వచ్చేసి 8,500 రూపీస్. మళ్ళీ సైడ్ స్టాండ్ ఎక్స్టెండర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సైడ్ స్టాండ్ ఎక్స్టెండర్ ఇది వచ్చేసి 1,500 రూపీస్. ఫ్లాష్ ఎక్స్ మనకి 4 ఇండికేటర్స్ గురించి ఫ్లాష్ ఎక్స్ ఇచ్చిండు, అది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 2,000 రూపీస్. ఇంకా క్రాష్ బ్యాగ్స్ ఇక్కడ ఉన్నాయి కదా, క్రాష్ బ్యాగ్స్ వచ్చేసి 2,500. బార్క్ బస్టర్ లైట్స్ టర్న్ ఇండికేషన్ ఇక ఉన్నాయి కదా, టర్న్ ఇండికేషన్ యాక్చువల్లీ నేను ఇంక్లూడ్ అనుకున్నా, ఇవి సపరేట్ వేయించిండంట. 6,000 రూపీస్. ఓకే, మళ్ళీ ఎయిర్ ఫిల్టర్ ఉంది, ఏమంటారు డిఎన్ఏ ఎయిర్ ఫిల్టర్ ఉంది లోపల, అది వచ్చేసి 6,000 రూపీస్ అనమాట. సో టోటల్గా మనోడు 1 lakh స్పెండ్ చేసిండు ఈ బండి పైన. బండి ఆల్మోస్ట్ ఒక అరౌండ్ ఎంత తిరిగిందంటే అనిపిస్తుందా, 52,696. ఇన్ని కిలోమీటర్స్ తిరిగిందనమాట. అన్ని కిలోమీటర్స్ తిరిగినాక కూడా రీసెంట్గానే మనకి బోరు పెస్ట్ని చేంజ్ చేసిండు. సో ఇవన్నీ చేంజ్ చేసినాక కూడా నేను తీసుకోనికి రీజన్ ఏంటంటే ఆ బ్రో మెయింటెనెన్స్ అనమాట. వెహికల్ ఎట్లా మెయింటైన్ చేస్తాడంటే అట్లా అంత నీట్గా ఉంటుంది అనమాట. మీరు ఇప్పుడు నడిపినా కూడా కొత్త వెహికల్ లెక్క ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది అనమాట వెహికల్. నేను నడుపుతున్నా కదా, ఖుషి అయిపోయినా బండిని చూసి, అంత ఫుల్ హ్యాపీ ఖుష్. నెక్స్ట్ రైడ్గా తిరుపతికి వెళ్ళిపోవాల్సిందే, లేట్ చేయొద్దు అనుకున్నా. సో అట్లా అనమాట ఇది మనం తీసుకునే బండి. ఫైనల్లీ డ్రీమ్ కమ్ ట్రూ అనుకోండి. ఇన్ని సంవత్సరాల తర్వాత మనం 390 అడ్వెంచర్. నాకు ఇంకొకటి ఏంటంటే ఇంకో 1 year వారంటీ ఉందన్నమాట దీనికి. 2020లో తీసుకుంటూ ఇంకో 1 year వారంటీ ఉంది. సో 5 years ఎక్స్టెండెడ్ వారంటీ ఉండే. సో సుకూన్గా ఏమున్నా మనకి బోర్ పిస్టింగ్ కూడా చేంజ్ చేసిందని చెప్పిన కదా, అవి కూడా వారంటీలో క్లెయిమ్ అయిపోయినాయి అనమాట. సో అట్లా అందుకే అంత ధైర్యం చేసి తీసుకున్నా నేను. మనం మెయింటెనెన్స్ కూడా ఇంకా మెయిన్ అనమాట అది. సో అట్లా ఫైనల్లీ డ్రీమ్ కమ్ ట్రూ. మనం 390 అడ్వెంచర్ అయితే తీసేసుకున్నాం. ఇక రైడ్స్ అయితే స్టార్ట్ చేయాలి మనం. నేను నా వైఫ్కి ఫస్ట్ దీనిపైన తిరుపతి తీసుకోదామని చూస్తున్నా. తిరుపతి పోయిన తర్వాత ఇంకా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఆల్రెడీ లదాఖ్ పోయింది, ఇంకోసారి లదాఖ్ కొడదాం దీని మీద పక్కా. ఇదైతే లదాఖ్ పోతా ఇదే బండి పైన. సో అట్లా మీకు ఎట్లా అనిపించింది చెప్పండి. టైర్స్ మర్చిపోయినా, రైస్ టైర్స్ అని చెప్పేసి కొత్త టైర్స్ వేయించి ఇచ్చిండు. 2 బ్రాండ్ న్యూ టైర్స్ అనమాట. మా అంటే ఒక 1,000-1,500 తిరిగింది, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఇంకా ఫాగ్ ల్యాంప్స్, మ్యాడ్ డాగ్ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి, నేను ఇవి కూడా మర్చిపోయినా. చాలా ఖర్చు పెట్టిండు మనోడు. మిరర్స్ కూడా వేయించిండు డామినార్. ఇప్పుడు 390 మనకి 390కి కూడా వస్తున్నాయి కదా సేమ్ మిరర్స్. ఈ మిరర్స్ కూడా ఎక్స్ట్రా చేసిండు. అట్లా కొన్ని ఇంకా చేసిండు వాటికి కూడా గట్టిండు. అవన్నీ కలిపితే ఆల్మోస్ట్ ఇంకా 1 lakh అనుకోండి. టాప్ బాక్స్ కూడా మన జీబీ టాప్ బాక్స్ క్రేజీ. ఇక లైటింగ్ చూడండి, లైటింగ్కి ఇంకా తిరుగులేదు. ఇంకా మనం ఏం ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు దీని మీద. సో టోటల్ ఫుల్ ఫిట్టెడ్, ఫుల్ ఓవర్లోడెడ్ అడ్వెంచర్ అనమాట. సో మనకైతే బెస్ట్ ప్రైస్ అంటే బెస్ట్ ప్రైస్లో వచ్చింది. సో మీరు గెస్ చేసి కామెంట్ చేయండి మనం ఎంత ప్రైస్కి వెహికల్ని తీసుకున్నాము, కామెంట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. కంపల్సరీ కామెంట్ చేయండి నేను ఎంత తీసుకున్నా ఏందనేది మీకు ఐడియా ఉంటే, ఎంత తీసుకోవచ్చు అనేది కామెంట్ అయితే చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.